ఆంధ్రప్రదేశ్ ప్రకటించిన మెగా డిఎస్సిపై పలువురు అభ్యర్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉంది. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు ఉన్నారు. లక్ష్మణరావు గారిని అడిగి మరిన్ని విషయాలు చేస్తున్నాం. సార్ నమస్తే. సార్, ఈ డిఎస్సి మీద ఎందుకు ఇంత తీవ్ర చర్చనీయాంశం అవుతుంది? డిఎస్సి కోసం లక్షలాది మంది అభ్యర్థులు 7 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. మీకు తెలుసు 2018లో లాస్ట్ డిఎస్సి, 7 years నుంచి lakhs ఆఫ్ స్టూడెంట్స్. కానీ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చాక 16,347 పోస్టులు నోటిఫికేషన్, దానికి మేము అంతా సంతోషించాం. ఎందుకంటే ఎలా అయినా నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చాక చూస్తే వేలాది మంది అభ్యర్థులు తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారు, మానసిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. నాకు తెలిసి సుమారు 60 నుంచి 70 వేల మంది టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఈ పరీక్ష రాయడానికి అర్హత లేకుండా అయిపోయారు. కాబట్టి వాళ్ళ 4 అంశాల్లో వాళ్ళు ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు. మొదటిది ఏంటంటే, ప్రభుత్వం ఇప్పుడు ఈ డిఎస్సికి 44 ఏళ్ల వయో పరిమితి ఇచ్చింది. కానీ చాలామంది అభ్యర్థులు గత 7 ఏళ్లుగా పరీక్షలు లేకపోవటం వలన ఏజ్ బార్ అయిపోయింది. సో కనీసం 30,000 మంది అభ్యర్థులు ఈసారికి వన్ టైం సెటిల్మెంట్ కింద 47 ఏజ్ ఇమ్మని అడుగుతున్నారు. అడిగితే వీళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది. అది మొదటి అంశం. ఇక రెండో ముఖ్యమైన అంశం ఏంటంటే, బీఈడి పరీక్ష రాయాలంటే డిగ్రీ కావాలి, స్కూల్ అసిస్టెంట్. ఎస్జిటి రాయాలంటే ఇంటర్ పాస్ అయి ఉండాలి. గతంలో వీళ్ళకి మార్కులు లేవు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, డిగ్రీలో ఓసీలకు 50% వచ్చి ఉండాలి, బీసీ ఎస్సీ ఎస్టీలకి 40% ఖచ్చితంగా వచ్చి ఉండాలి అని ఒక కొత్త నిబంధన పెట్టారు. దీంతో 40,000 మంది అనర్హులై ప్రమాదం. ఉదాహరణకి నిన్న నాకు విశాఖపట్నం నుంచి ఒక మహిళా అభ్యర్థిని పోటీ చేసి ఫోన్ చేసి ఏడ్చేస్తుంది. ఆవిడేమంటుందంటే, టెట్లో నాకు 130 మార్కులు వచ్చినాయి, ఈ పరీక్ష రాద్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు డిగ్రీకి 50% పెట్టారు, గతంలో లేదు ఈ నిబంధన, నాకు 45% ఉంది. అది మరి అలాంటి వాళ్ళకి న్యాయం చేయాలి కదా. కాబట్టి డిగ్రీలో పెట్టిన మార్కుల పరిమితి తీసేయాలని మేము కోరుతున్నాం. మూడో అంశం ఏంటంటే, టైము కేవలం 45 రోజులు ఇచ్చారు. వాస్తవంగా దాదాపు 30 పుస్తకాలు చదవాలి, దీనికి టెక్స్ట్ బుక్స్ చదివితేనే 30 చదవాలి. 45 రోజులు ఇచ్చారు. 45 రోజుల్లో ఆ పుస్తకాలని వాళ్ళు అటు నుంచి ఇటు తిప్పడానికి కూడా సైన్స్ సరిపోదు. ఎందుకంటే నేను కూడా డిఎస్సికి టీచ్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. కాబట్టి 90 రోజులు టైం స్పాన్ పెంచాలని కోరుతున్నాం. జిల్లాకు ఓ పేపర్ ఇవ్వాలని కోరుతున్నాం. ఇలా జరిగినట్లయితే దాదాపు 70 నుంచి 80 వేల అభ్యర్థులకు న్యాయం జరుగుద్ది. లోకేష్ గారు ఈ అంశాల మీద మనసు పెట్టి అధికారులకు వదిలిపెట్టకుండా ఆయన వాళ్ళతో చర్చించి నిర్ణయాలు చేయాలని నేను కోరుతున్నాను. కొంతమంది వికలాంగులకు సంబంధించి కూడా ఏదో సమస్య ఉందని చెప్తున్నారు సార్. వికలాంగ అభ్యర్థులకు సంబంధించి కూడా ఏంటంటే, గతంలో ఉన్నటువంటి నిబంధనల కంటే ఇప్పుడు టైట్ చేశారు. అంటే గతంలో ఉదాహరణకి 70% ఉందనుకోండి, హ్యాండిక్యాప్డ్ పర్సంటేజ్లో చూస్తారు. ఇప్పుడు అది 80% చేశారు. గతంలో ఏ నిబంధన ఉందో అదే నిబంధన అమలు చేస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఇందులో సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా వీళ్ళు బేఖాతరు చేస్తున్నారని అభ్యర్థులు విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. కరెక్ట్. అది సుప్రీంకోర్టు అధికారులు చాలా యారోగెంట్గా ఉన్నారు. యారోగెంట్ అంటే అహంభావం తెలుగులో చెప్పాలి. వాళ్ళు అసలు నేను పరిశీలించడం లేదు. అభ్యర్థులు వెళ్తే ఆయన కూర్చోబెట్టి మాట్లాడటం ఇవన్నీ చేయట్లేదు. అలా కూర్చోబెట్టి మాట్లాడితే ఈ సమస్యలన్నీ పరిష్కారం. ఏదో నామకే వాస్తేలాగా రిలీజ్ చేసి చేతులు దుప్పిన పరిస్థితి కనిపిస్తుంది అనుకోవచ్చు మనం. వాస్తవంగా టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు 4 లక్షల మంది ఉన్నారు. 4 లక్షల్లో ఒక 2.5 లక్షల మందికి ఇలాంటి ఇబ్బందులు ఏం లేవు, కానీ 1.5 మందికి ఇబ్బందులు ఉన్నాయి. కానీ మనం ప్రజాస్వామ్యంలో ప్రతి అభ్యర్థికి న్యాయం, అతను ఉద్యోగం వస్తుందా రాదా అది సెకండరీ ఆస్పెక్ట్. కానీ అర్హుడైన ప్రతి అభ్యర్థి టెట్ క్వాలిఫై అయ్యాడు, అతనికి అవకాశం ఇవ్వాలి కదా. అతను ఒక్కడ కూడా అన్యాయం జరగకూడదు కదా. కానీ ఇప్పుడు 1 లక్ష మందికి అన్యాయం జరిగేటట్టు ఉంది. అది సరి చేయమని మన డిమాండ్. దీని మీద ఏదైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసే అవకాశం మనం ప్రభుత్వ అధికారులతో మాట్లాడుతున్నాం. లోకేష్ గారు కూడా ఆయన లభ్యత కాలేదు, ఆయన లభ్యం కాగానే ఆయన దృష్టికి కూడా తీసుకెళ్తాం. ప్రభుత్వం స్పందించిన పక్షంలో ఎటువంటి అంటే అభ్యర్థులు ఏమైందంటే, వీళ్ళంతా లైబ్రరీలో ఎవరి కాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చే కూడా ఇది లేదు. వాళ్ళ తరఫున ఆ సంఘాలు సంస్థలు మేమే రిప్రజెంట్ చేస్తాం. ఏదైతే డిఎస్సి ఉందో దానిలో అభ్యర్థుల సమస్యలను అయితే పరిగణన తీసుకోవాలి, వారి డిమాండ్లు నెరవేర్చే దిశగా ప్రభుత్వం తప్పనిసరిగా పరిష్కరించే దిశగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పిన అయితే లక్ష్మణరావు గారు చెబుతున్న మాట. ఇదే సందర్భంలో మెగా డిఎస్సిలో దివ్యాంగులకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయని, అలాగే సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా అధికారులు బేఖాతరు చేస్తున్నారని, ఇవన్నీ కూడా పరిగణన తీసుకొని తప్పకుండా ప్రతి అభ్యర్థికి అర్హత ఉన్న ప్రతి అభ్యర్థికి అవకాశం కల్పించాలని ఆయన అయితే విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, విజయవాడ నుంచి.